నమస్తే, వెల్కమ్ టు విజిల్. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన నాయకులే దేశాన్ని నడుపుతారు. కానీ ఒక ప్రశ్న ఎప్పుడూ నిలుస్తూనే ఉంటుంది. నాయకులు తప్పు చేస్తే వారిని ఎవరు ఆపుతారు? అక్కడే కోర్టుల పాత్ర మొదలవుతుంది. ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ప్రజల మద్దతుతో చట్టాలు చేస్తోంది, నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ప్రతి నిర్ణయం రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలని చూసేది న్యాయ వ్యవస్థ. అందుకే చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కోర్టులు రద్దు చేస్తాయి. కొన్నిసార్లు ముఖ్యమంత్రులను, మంత్రులను, అధికారులను కూడా కోర్టులు ప్రశ్నిస్తాయి. అప్పుడు రాజకీయ నాయకులు ఒక మాట అంటారు: ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, కోర్టులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి? మరోవైపు కోర్టులు ఒక మాట చెబుతాయి: ప్రజలు ఎన్నుకున్నారని రాజ్యాంగానికి మించి ఎవరూ కాదు. ఇదే అసలు సంఘర్షణ. అధికారం వర్సెస్ రాజ్యాంగం, రాజకీయాలు వర్సెస్ న్యాయం. చరిత్ర చూస్తే ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడింది ఎన్నికలు మాత్రమే కాదు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ కూడా. ఎందుకంటే మెజారిటీ ఎప్పుడూ సరైనదే కావాలని లేదు. ప్రజాదరణ ఉన్న నాయకుడు కూడా తప్పు చేయొచ్చు. అప్పుడు మైనారిటీల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛలు, రాజ్యాంగ విలువలను కాపాడేది కోర్టులే. అయితే మరోవైపు విమర్శకులు కూడా ఒక ప్రశ్న అడుగుతారు: ప్రజలు ఎన్నుకొని న్యాయమూర్తులు దేశ పాలనపై ఎంతవరకు ప్రభావం చూపాలి? ఈ ప్రశ్నకు బలం ఉంది. అందుకే ప్రజాస్వామ్యంలో సమతుల్యత అవసరం. రాజకీయ నాయకులు ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తారు, కోర్టులు రాజ్యాంగాన్ని ప్రతిబింబిస్తాయి. ఒకరు లేకపోతే ప్రజాస్వామ్యం అసంపూర్ణం. రాజకీయ నాయకులు లేకపోతే పాలన ఉండదు, కోర్టులు లేకపోతే అధికారానికి అడ్డుకట్ట ఉండదు. అందుకే అసలు ప్రశ్న: దేశాన్ని ఎవరు కాపాడుతున్నారు? కోర్టులా, రాజకీయ నాయకులా, లేక ఇద్దరూ తమ తమ హద్దుల్లో పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందా? ఈ చర్చ ఇప్పటికీ కొనసాగుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? దేశాన్ని కాపాడేది ప్రజల ఓటా, లేక రాజ్యాంగాన్ని కాపాడే కోర్టులా?